ఎం కిరణ్ కుమార్ జైన్ ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారు. ఆయన తన తల్లిదండ్రులకు 8వ సంతానం. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయన చదువు కొనసాగించడం కష్టమైంది. ఆయన 5వ తరగతి తర్వాత బడి మానేశారు. మా బంగారు వెలుగు కేవలం పెద్ద వ్యాపారవేత్తలు, పెద్ద పెట్టుబడిదారులకే పరిమితం కాదు. కేవలం కూలీగా మొదలై వేల కోట్ల రూపాయలు విలువైన వ్యాపారులుగా ఎదిగిన కథలు కూడా ఉన్నాయి. లలిత జ్యువెలరీ ఎండి ఎం కిరణ్ కుమార్ జైన్ కథ కూడా అలాంటిదే. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరులో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన కిరణ్ 5వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు. 12 ఏళ్ల వయసులో కుటుంబాన్ని పోషించడానికి అతను నగల మార్కెట్లో పనిచేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఇదే బాలుడు భవిష్యత్తులో దక్షిణ భారతదేశంలోని ప్రముఖ నగల వ్యాపారులలో ఒకరిగా ఎదగడానికి కొద్దిమంది మాత్రమే ఊహించి ఉంటారు. ఎం కిరణ్ కుమార్ జైన్ ఆంధ్రప్రదేశ్లో నెల్లూరులో ఒక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించారు. ఆయన తన తల్లిదండ్రులకి 8వ సంతానం. కుటుంబ ఆర్థిక పరిస్థితి కారణంగా ఆయన చదువు కొనసాగడం కష్టమైంది. ఆయన 5వ తరగతి తర్వాత బడి మానేశారు. చిన్న వయసులోనే ఆయన నెల్లూరు నగల మార్కెట్లో పనిచేయడం ప్రారంభించారు. కుటుంబాన్ని పోషించడానికి ఆయన చిన్న వయసులోనే పనిచేయాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆయన బంగారు వ్యాపారాన్ని నిశితంగా అర్థం చేసుకుని క్రమంగా అందులో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పోరాట గాథకి అనేక మీడియా నివేదికలు ఒక పేదరికం నుండి సంపన్నతకి ఎదిగిన కథగా అభివర్ణించాయి. కుమార్ తన చిన్ననాటి కష్టాల గురించి బహిరంగంగా మాట్లాడారు. ఒక ఇంటర్వ్యూలో తాను పేదరికాన్ని దగ్గరగా అనుభవించానని, పెళ్లికి హాజరు కావాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు స్నేహితుడి టీషర్ట్లని అరువుగా తీసుకోవాల్సి వచ్చేదని ఆయన గుర్తు చేసుకున్నారు. కిరణ్ కుమార్కి వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి లేదు. అందువల్ల అతని తల్లి తన 4 బంగారు గాజుల్ని అతనికి ఇచ్చింది. అతను ఆ గాజులతోనే వ్యాపారం మొదలుపెట్టాడు. ఇదే కాలంలో ఆయన ఒక అవకాశాన్ని గమనించారు. నెల్లూరులో తయారైన ఆభరణాలు చెన్నై, హైదరాబాద్ వంటి పెద్ద మార్కెట్లకి సరఫరా అవుతూ ఉండడంతో కుమార్ తన ఉత్పత్తుల్ని నేరుగా చెన్నైకి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. కిరణ్ వాటిని చెవిపోగులుగా చేయించుకొని అమ్మాడు. ఆ రాత్రి అతను చెన్నైలో టీ నగర్లో ఉన్న లలిత జ్యువెలరీకి వెళ్ళాడు. అక్కడ అతను ఎంఎస్ కందస్వామి పిల్లైని కలిశాడు. కిరణ్ తాను తయారు చేసిన చెవిపోగులని అతనికి చూపించాడు. కందస్వామికి ఆ డిజైన్ నచ్చింది. ఆర్డర్లు వెళ్తూ ఉండడం ప్రారంభించాయి. కిరణ్ త్వరగా తన ఆభరణాల సరఫరా వ్యాపారాన్ని విస్తరించాడు. ఆంధ్రప్రదేశ్తో సహా దక్షిణ భారతదేశంలోని వివిధ ప్రాంతాలకి ఆభరణాలను సరఫరా చేయడం ప్రారంభించారు. కిరణ్ కుమార్ జీవితంలో అతిపెద్ద మలుపు 1999 ఫిబ్రవరి 24న వచ్చింది. ఆ సమయంలో లలిత జ్యువెలరీ యజమాని అయిన కందస్వామి పిల్లై తీవ్రమైన అప్పుల్లో కూరుకుపోయారు. ఆ వ్యాపారం కుప్పకూలే అంచున ఉంది. కిరణ్ కుమార్ అప్పటికే తన ఉన్న వ్యాపారాన్ని స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన కంపెనీ అప్పుల్ని తీర్చడంలో సహాయపడి వ్యాపారాన్ని చేపట్టారు. తాను లలిత జ్యువెలరీకి అసలు వ్యవస్థాపకుడిని కాదని కిరణ్ కుమార్ స్వయంగా పదే స్పష్టం చేశారు. ఆయన బ్రాండ్ పేరుకి అదనంగా చేర్చి లలిత జ్యువెలరీ పేరుతో అప్పటికే ఉన్న వ్యాపారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రారంభంలో కిరణ్ కుమార్ వ్యాపారం ప్రధానంగా టోకు ఆభరణాల సరఫరాపై దృష్టి సారించింది. ఆ తర్వాత అతను చిల్లర వ్యాపార రంగంలోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నాడు. ఒక చిన్న వ్యాపారంగా ప్రారంభమైంది. అతి త్వరగా దక్షిణ భారతదేశం అంతటా విస్తరించింది. తక్కువ తయారీ ఖర్చులు, ధరల్లో పారదర్శకత, వినియోగదారులకి కేంద్రీకృత వ్యాపారాల పద్ధతుల కారణంగా ఆ కంపెనీ గుర్తింపు పొందింది. అది తయారీకి కూడా ప్రాధాన్యతనిచ్చింది. 2024 నాటికి ఆ కంపెనీ 53 షోరూంలు, సుమారు 32,000 మంది ఉద్యోగులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా వ్యాపారంలో వేగవంతమైన వృద్ధిని కంపెనీ ఆర్థిక గణాంకాలు సూచిస్తున్నాయి. 2026 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ నిర్వహణ ఆదాయం సుమారుగా 25,024 కోట్ల రూపాయలుగా ఉంది. పన్ను తర్వాత లాభం సుమారుగా 1,010 కోట్ల రూపాయలుగా ఉంది. లలిత జ్యువెలరీ మార్ట్ ఐపీఓ కూడా మార్కెట్లో ఆదరణ పొందుతోంది. ఈ ఐపీఓ 2026 ఆగస్టు 17న ప్రారంభమై 2026 ఆగస్టు 19న ముగుస్తుంది. దీని ధరల శ్రేణి ఒక్కో షేర్కి 190 నుంచి 201 రూపాయల మధ్య ఉంది. లాట్ సైజు 74 షేర్లు కాగా ఇష్యూ పరిమాణం సుమారు 1,700 కోట్ల రూపాయలుగా ఉంది. కిరణ్ కుమార్ తక్కువ ధరలకి వినియోగదారుల నమ్మకాన్ని తన వ్యాపార ప్రాధాన్యతలుగా నిలిచారు. తక్కువ తయారీ ఖర్చులు, ధరల పారదర్శకత ఆధారంగా కంపెనీ కీర్తిని నిర్మించారు. ఆయన అంతర్గత తయారీకి దక్షిణ భారతదేశం అంతటా బలమైన నెట్వర్క్ని కూడా ప్రాధాన్యతనిచ్చారు. కిరణ్ కుమార్ కథ కేవలం ఒక ఆభరణాల సంస్థ ఉన్నత స్థాయికి ఎదగడం గురించే కాదు. ఇది ఒక వ్యాపార ప్రయాణం కథ.
ఇందులో ఒక చిన్న పిల్లవాడు క్రమంగా బంగారు వ్యాపారాన్ని అర్థం చేసుకొని వేల కోట్ల రూపాయలు విలువైన వ్యాపారంగా ఎదిగాడు. అతను 5వ తరగతి తర్వాత బడి మానేశాడు. కానీ అంతటితో ఆగలేదు. తన తల్లి తయారు చేసిన 4 గాజులతో మొదలైన అతని ప్రస్థానం ఇప్పుడు ఒక పెద్ద ఆభరణాల వ్యాపారంగా వికసించింది. ప్రస్తుతం లలిత జ్యువెలరీ దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల్లో 51 నగరాల్లో 61 షోరూంలను నిర్వహిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో 23 షోరూంలు, తమిళనాడులో 20 షోరూంలు, తెలంగాణలో 10 షోరూంలు, కర్ణాటకలో 7 షోరూంలు, పుదుచ్చేరిలో 1 షోరూం ఉంది. తమిళనాడులో కంపెనీకి సొంత తయారీ కేంద్రం కూడా ఉంది. కంపెనీ ఆదాయం కూడా భారీగా పెరిగింది. 2024 ఆర్థిక సంవత్సరంలో 16,800.62 కోట్ల రూపాయలుగా ఉన్న ఆదాయం 2025లో 16,907 కోట్ల రూపాయలకి చేరింది. 2026 ఆర్థిక సంవత్సరంలో అది ఏకంగా 25,039 కోట్ల రూపాయలకు పెరిగింది. కంపెనీ పన్ను తర్వాత లాభం కూడా 2024లో 359 కోట్ల రూపాయల నుంచి 2026లో 1,009 కోట్ల రూపాయలకు పెరిగింది. ఇదే సమయంలో కంపెనీ మొత్తం ఆస్తుల విలువ 5,182 కోట్ల రూపాయల నుంచి 10,945 కోట్ల రూపాయలకి చేరింది. ప్రస్తుతం కంపెనీ విలువ సుమారు 11,250 కోట్ల రూపాయలుగా ఉంది. ఈరోజు ఆయన నిర్మించిన వ్యాపారం స్టాక్ మార్కెట్లోకి ప్రవేశించడానికి సిద్ధమవుతోంది. లలిత జ్యువెలరీ మార్ట్ తన ఐపీఓ కోసం ఒక్కో షేర్కి 190 నుంచి 201 ధరల శ్రేణిని నిర్ణయించింది. ఈ ధరల శ్రేణిలోని గరిష్ట స్థాయిలో కంపెనీ విలువ సుమారు 11,250 కోట్ల రూపాయలుగా ఉంది.